అమ్మ ఒడి. ఈ కథను రచించిన వారు జీవీఎస్ నాగేశ్వరరావు గారు. ఈ కథ 2001 మేలో ఆంధ్రభూమిలో ప్రచురితమైంది. తరువంతా కప్పుకున్న రాత్రి దుప్పటిని విసిరేసిన ధాత్రి బుగ్గల మీద వేకువ వేడిముద్దులు పెడుతూ ఉదయాన్నే సూర్యుడు ప్రపంచాన్ని చీకట్లోంచి వేకువలోనికి లాక్కొని వచ్చేసి కిటికీలోంచి ఓరకంట తొంగి చూస్తున్నప్పుడు రింగు రింగుమన్న అలారం దబ్బున వీపు మీద చరుస్తున్నట్టు మోత అందుకుంటుంది. రాత్రంతా ఒంటిని వాటేసుకు పడుకున్న బద్ధకం పొయ్యి మీద పెట్టిన రాత్రిపాలల్లా విరిగిపోతూ ఒళ్ళు విరుచుకుంటుంది. గడియారం ముళ్ళు వేట కుక్కల్లా వెంబడిస్తుంటే బతుకు పరుగందుకుంటుందిక. నిన్నెప్పుడో ఖాళీ అయిపోయిన టూత్పేస్టు మతిమరుపుని వెక్కిరిస్తున్నట్టు కొంటెగా నవ్వుతుంటే కసిగా దాని గొంతు మరోసారి నొక్కి నోటిని పుక్కిలిస్తాను. కాఫీ, స్నానం, ఇల్లు ఉడవడం లాంటి రొటీన్ కార్యక్రమాలు వార్మింగ్ అప్ ఉత్సాహాన్ని ఇస్తుండగా నైటీ చీరలోకి మారేసరికి కిచెన్లోంచి ఏలేసి కుక్కర్ పిలుస్తుంది. మధ్యాహ్న భోజనాన్ని ఉదయాన్నే లంచ్ బాక్సుల్లోకి వంచుతున్నప్పుడు ఏమోయ్ త్వరగా రెడీ అవ్వు, ఏంటి లేటు అంటూ కాళ్ళని బోట్లలో కుక్కి లేసుల్ని కడుతున్న కిషోర్ గొంతు వార్నింగ్ బెల్లా మోగుతూ తొందర పెడుతుంది. పెదవి విరుపుల మధ్యన చకచకా కదిలే హడావిడి. హర్డిల్స్ అన్నీ దాటుకుంటూ బెడ్రూంలో దూరేసరికి ఈ ప్రపంచంతో తనకేం సంబంధం లేదన్నట్టు హాయిగా ప్రశాంతంగా ఆదమరిచి నిద్రపోతున్న బుజ్జిగాడిని చూసి బంగారం లాంటి వాడి నిద్ర పాడు చేయాల్సి వచ్చేసరికి గుండె కలుక్కుమంటుంది. కానీ తప్పదు. మనసుని రాయి చేసుకుని వాడిని తట్టి లేపి తయారు చేసి ముగ్గురం కలిసి బండి ఎక్కాక టాటా చెప్పే తాళం కప్పను చూస్తూ హమ్మయ్యా అనుకుంటాను. ప్రతిరోజు మేం బయలుదేరేది ఒకచోటు నుండే, కానీ ప్రయాణం మాత్రం 3 దారుల్లో. కిషోర్ ఆఫీస్కి కిషోరు, నా ఆఫీస్కి నేను, బేబీ కేర్ సెంటర్కి బుజ్జిగాడు. మా ముగ్గురితో పాటు ఆలోచనల్ని కూడా మోసుకుంటూ గాలిని చీల్చుకుంటూ దూసుకుపోతున్న బండి. అమ్మ ఒడి తాటికాయంత అక్షరాలతో మిలమిలా మెరిసిపోతున్న బోర్డును చూసి బ్రేక్ వేసుకుంటుంది. చిరునవ్వులు చిందించుకుంటూ నడిచొచ్చే ఆయా కిర్రుమన్న గేటు తలుపు తెరిచి నా చేతుల్లోంచి నిద్రపోతున్న బుజ్జిగాడిని అందుకుంటుంది. ఆయా ముఖంలో ఆప్యాయతను వెతికి చూసుకున్నాక తిరిగి ఏదో ఒక అసంతృప్తితోనే బండెక్కుతాను. ఇది నాకు రోజూ మామూలే. అమ్మ ఒడి అంటూ బేబీ కేర్ సెంటర్కి హార్ట్ టచింగ్ నేమ్ పెట్టిన నిర్వాహకుల టేస్టు నాకు భలే నచ్చింది. అవును మరి, భార్య భర్త ఇద్దరూ ఉద్యోగస్తులయ్యి ఇంటి దగ్గర పిల్లల ఆలనా పాలనా చూసుకునేందుకు ఎవరూ లేనప్పుడు వాళ్ళ సంరక్షణ చూసే బేబీ కేర్ సెంటర్లే పెద్ద దిక్కు. బుజ్జిగాడు పుట్టాక నేను ఉద్యోగం మానేస్తానండి అన్నాను కిషోర్తో. దానికి ఆయన నవ్వుతూ అదేంటోయ్, అవతల స్త్రీలంతా పురుషులతో పాటు సమానంగా అన్ని రంగాల్లోనూ రాణించాలంటూ ఉద్యమాలు చేస్తుంటే నువ్వేమో ఉన్న ఉద్యోగం మానేసి వంటింటికే పరిమితమైపోతానంటావు అన్నాడు. అతడు నన్ను పెళ్లి చేసుకున్నది నా ఉద్యోగాన్ని చూసే అని నాకు కూడా తెలుసు. చూడు నీరజ, ప్రస్తుత సమాజంలో మనం హాయిగా బతుకుతూ పిల్లలకి అవసరమైన చదువు సౌకర్యాలు కల్పించాలంటే ఒక్కడి సంపాదనతోటే అది సాధ్యం కాదు. అంతకంతకీ పెరిగిపోతున్న ధరలు, గ్యాసు, కరెంటు బిల్లులతో పాటు పిల్లలకి కాన్వెంట్ ఎడ్యుకేషన్ కల్పించాలన్నా వేలాది రూపాయలు కావాలి. అందుకోసమైనా మనిద్దరం ఉద్యోగం చేస్తూ ఈ అసౌకర్యాన్ని భరించాలి మరి అన్న కిషోర్ ఆర్గ్యుమెంట్తో ఏకీభవించక తప్పలేదు నాకు. ఇద్దరూ ఉద్యోగాలు చేయడానికి గాని, స్త్రీలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలన్న భావనకు గాని నేను వ్యతిరేకిని కాను. ఎటొచ్చి బుజ్జిగాడికి అత్యంత అవసరమైన సమయంలో తల్లి ప్రేమని పంచి ఇవ్వలేకపోతున్నానన్నదే నా బాధకి ప్రధాన కారణం. ఆలోచనల్లోంచి తేరుకునేసరికి బండి నా ఆఫీస్ దగ్గర కీచుమంటూ ఆగింది. ఈరోజు ఓడీ మీద నేను క్యాంప్కి వెళ్తున్నాను. సాయంత్రం బుజ్జిగాడిని కలెక్ట్ చేసుకుని నువ్వు ఆటోలో ఇంటికి వెళ్ళిపో అని చెప్పి కిషోర్ వెళ్ళిపోయాడు. చేతి వాచి వంక ఒకసారి చూసుకుని హమ్మయ్య అనుకున్నాను. ఇంకా 5 నిమిషాలు ముందే వచ్చేశాను. లేకుంటే లేట్ రిజిస్టర్లో సంతకం, ఆ తర్వాత బాసు తీసుకునే క్లాసు, ఇవన్నీ త్రుటిలో తప్పిపోయినందుకు సంతోషిస్తూ రిజిస్టర్లో సంతకం పెట్టి
నా సీట్లోకి వెళ్ళిపోయాను. సుమారు 12 గంటల ప్రాంతంలో నీరజ, నీకు ఫోన్ అంటూ సుందరి పిలిచింది. ఫోన్ కాలు బేబీ సెంటర్ నుండి. బుజ్జిగాడికి జ్వరం వచ్చిందట, వచ్చి చూసుకోండి అని. నా మనసంతా మరోసారి పాడైపోయింది. అసలే ఉన్న సీఎల్స్ అన్నీ వాడేసుకున్నాను. ఇప్పుడు పర్మిషన్ అడగాలి. బీపీ, షుగరు, మూలవ్యాధి అన్నీ కలగలిపి మూర్తిభవించినట్టుండే బాత్రూంలోకి వెళ్లడం కంటే పులి బోన్లోకి వెళ్లడమే ఈజీ అనిపిస్తుంది నాకు. అప్పటికీ తిక్కరేగిన బాసుబాధితులంతా వాడు సార్ కాదు డైనోసార్ అంటుంటారు కసిగా. ఏది ఏమైనా ఇప్పుడు అవసరం నాది కనుక పరిణామం ఏదైనా భరించక తప్పదు. మనసులో దేవుణ్ణి స్మరించుకుంటూ ఎలాగైతేనే పర్మిషన్ అడిగాను. ఇప్పటికీ నెలలో ఇది 10వ సారి. ఇలాగైతే ఎలాగమ్మా నేను ఆఫీసు నడిపేది? మీలాంటోళ్ళంతా అసలెందుకమ్మా ఉద్యోగాలకొస్తారు? మా ప్రాణాలు తోడేయడానికి. అసలే చైల్డ్ సెంటిమెంటు ఏమీ అనేందుకు లేదు. వెళ్ళు వెళ్ళు అంటూ కరిచేసినంత పనిచేసి కసురుకుంటూనే పర్మిషన్ ఇచ్చాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లని ఆపుకుంటూ హడావిడిగా బయటికి వచ్చేస్తుంటే గుమస్తా పరాంకుశం మాటలు వినబడ్డాయి. శుభ్రంగా ఆడదాన్నై పుట్టాల్సిందిరా గోవిందం. ఎప్పుడంటే అప్పుడు ఎంచక్కా పర్మిషన్ అడిగి చెక్కేసి ఉండేవాణ్ణి. అయినా మన బాస్గాడ్ లేడు. మనం పర్మిషన్ అడిగితే 3వ ప్రపంచ యుద్ధం వచ్చినంత సీన్ క్రియేట్ చేస్తాడు. అదే లేడీస్ అయితే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మురిసిపోయి సరే అనేస్తాడు అంటున్నాడతను. అందుకే మరి ఫేస్ వాల్యూ ఉండాలి. అయినా బ్రహ్మకైనా తప్పదు రిమ్మ తెగులు అని ఊరికే అన్నారా? పళ్ళికిలిస్తూ అంటున్నాడు గోవిందం. అవేవీ నాకు వినపడనట్టే హడావిడిగా అక్కడి నుండి తప్పించుకుని రోడ్డు మీదకొచ్చి ఆటో ఎక్కాను. టెన్షన్ వల్లనో ఏమో తలంతా ఒకటే నొప్పి. అవతల బుజ్జిగాడికి ఎలాగుందో అన్న ఆతృత ఒకవైపు. బేబీ కేర్ సెంటర్ చేరుకుని గేటు తలుపును తోసుకుంటూ లోపలికెడుతుండగా లోపల నుండి ఎవరో ఒక ఆయా మాటలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో ఒక పిల్లాడి మీద మరో ఆయాకి కంప్లైంట్ చేస్తున్నట్టుంది. అబ్బా, ఈ గుంట ఎదవల అల్లరితో చచ్చిపోతున్నాను తల్లి. వాళ్ళంతా కలిసి ఇక్కడ పడేసిపోతారు. వీళ్ళని కాసుకోలేక పానాలు పోతున్నాయి అని. దానికి సమాధానంగా తిరిగి మరో ఆయా అంటోంది. ఏదో మన బతుకులు గడవక ఇక్కడ సేరంగాని వీళ్ళనంతా ఎంతకని కాస్తాం. అందుకనే నేను పాలల్లో నిద్రమాత్రలు కలిపి తాగించేత్తా. వీళ్ళు గోలమాని హాయిగా సాయంత్రం దాకా తొంగుంటారు అని. నా గుండెలో ఒక్కసారి 1000 శతఘ్నులు పేల్చినట్టయింది. ఇలాంటి చోట బుజ్జిగాడిని వదిలేసినందుకు నాకు చెప్పలేనంత బాధ కలిగింది ఒక్కసారిగా. అమ్మ ఒడి అని పేరైతే పెట్టగలరు గాని ఎవరు మాత్రం నిజంగా అమ్మ ఒడిలో హాయిని అందించగలరని, అమ్మ ప్రేమని చూపించగలగడం నిజంగా అమ్మకే తప్ప మరెవ్వరికీ ఎప్పటికీ చేత కాదు. బుజ్జిగాడిని తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్లాను. అక్కడి నుండి ఇంటికి తీసుకెళ్లి అవసరమైన మందులు వేస్తూ రాత్రంతా మాటిమాటికి టెంపరేచర్ చూస్తూనే ఉన్నాను. నిద్దట్లో ఉండుండి ఉలికిపడుతూ వాడు పలవరిస్తున్నాడు. అమ్మా, నువ్వు ఆఫీస్కెళ్ళొద్దు అంటూ నా గుండెలో మరోసారి కలుక్కుమంది. కళ్ళంట వెచ్చటి నీటిబొట్లు రాలిపడుతుండగా వాణ్ణి గుండెలు కదుముకుంటూ, లేదురా కన్నా, నిన్నొదిలిపెట్టి నేనింకా ఆఫీస్కెళ్ళను అంటుండగానే కిషోర్ రావడం గమనించాను. కిషోర్ను చూసేసరికి నాకు దుఃఖం కట్టలు తెంచుకు ప్రవహించింది. ఏమండి, రేపట్నుంచి నేను ఆఫీస్కెళ్లడం లేదు. కనీసం బుజ్జిగాడికి 5-6 ఏళ్లు వచ్చేంతవరకైనా అన్నాను ఆవేదనతో. ఏంటి నీరజ, ఇప్పుడేమయిందని? పిల్లలన్నాక జ్వరం రాకుండా ఉంటుందా? 2-3 రోజులు లీవ్ పెట్టి చూసుకుంటే అదే తగ్గిపోతుంది. ఏళ్ల తరబడి లీవ్ పెడితే లాస్ ఆఫ్ పే మీద బోలెడంత నష్టం. నువ్వు అనవసరంగా టెన్స్ కావద్దు అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు కిషోర్. నో, నా నిర్ణయం మారదు. నేనిక ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ వీణ్ణి బేబీ కేర్ సెంటర్కి పంపించను అన్నాను ఆవేశంతో. ఏమైంది నీరజ, నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు ఇవాళ అంటూ అయోమయంగా అడిగాడు కిషోర్. కొన్ని ప్రేమలకి ప్రత్యామ్నాయమూ ఉండదు, మరికొన్ని అనుభూతులకి రీజనింగు ఉండదు. ఇంతకు మించి దయించి నన్నేమీ అడగొద్దు అన్నాను మరోసారి ఆవేశంగా అంటూ బుజ్జిగాడిని దగ్గరగా తీసుకుని వాడి నుదుటి మీద ఆప్యాయంగా చూపించాను. తనకేమీ అర్థం కాలేదన్నట్టు అయోమయంగా చూస్తూనే ఓకే, నీ ఇష్టం అన్నాడు కిషోర్. కథ సమాప్తం.